ఇదండి దోసకాయ పులుసు, దోసకాయ టమాటా పులుసు రెడీ అయిపోయింది. బంగాళదుంపలు నూనెలో మినపప్పు, మళ్ళీ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసాను. ఉప్పు, పసుపు వేసాను. కొంచెం కారం వేస్తే సరిపోతుందండి. సాంబార్ ఉంది, వంకాయ కూడా ఉంది. మా అమ్మాయి చికెన్ కూడా తీసుకొచ్చింది. రసం ఉంది, పిల్లల కోసం రసం పెట్టాను. కొంచెం సాంబారు, పిల్లలు పొటాటో సాంబారు అంటే తింటారు, లేకపోతే రసం పొటాటో అంటే తింటారండి. మా పిల్లలు ఈ పులుసు తింటారు ఇష్టంగా. ఇదిగోండి పొద్దుట రాగి పిండి రుబ్బాను. సరే పిండి అంతా తీసి వేరే బౌల్లో పెట్టేసి లోపల పెట్టేసాను. కొంచెం పిండి ఉంచాను. మా వారికి 2 రేట్లు ఇడ్లీ వేసానంటే పిల్లలు భోజనం చేస్తారు, మా వారు టిఫిన్ తింటారు. ఇది వెంటనే అమ్మమ్మ వంటలు వేయండి. మా పిల్లలు కేక్ కట్ చేద్దాం అమ్మమ్మ, మెల్ట్ అయిపోతుంది, నువ్వు వంట తర్వాత చేసుకో అని తొందర చేస్తున్నారు. సరేసి ఇదో దీంట్లో కొంచెం కారం వేసి వచ్చేస్తానని చెప్పి. చిల్డ్రన్ పార్కా? వస్తా. రేపు ప్రోగ్రామ్ ఇవాళ ఫిక్స్ చేస్తున్నారండి మా మనవరాళ్ళు. చిల్డ్రన్ పార్క్ అంట, గిండిలో ఉంటుందండి. పిల్లలు బాగా ఇదివరకు మా పిల్లల్ని సాటర్డే సండే వస్తే పిల్లల్ని తీసుకుపోయేదాన్ని, ట్యూషన్ తీసేదాన్ని. ట్యూషన్ పిల్లల్ని కూడా వేసుకుని పోయేదాన్ని. మా ఇంటి దగ్గర బస్సు ఎక్కితే గిండిలో దిగేవాళ్ళం. ఆ పార్క్ అంతా చూపించి మళ్ళీ బస్సు ఎక్కించి 10 మంది పిల్లల వరకు వేసుకుని పోయేవాళ్ళం. ఇప్పుడు ఓపిక. లెమన్ రైస్ కాదు, పొటాటో ఫ్రై, సాంబార్ ఉంది, రసం ఉంది, ఇదిగో దోసకాయ పులుసు, అవతల చికెన్ కూర ఉందిగా, మీ అమ్మ తెచ్చిన చికెన్ కూర. లెమన్ రైస్ పొటాటో మంచా? సరే, అన్నం కావాలంటే అన్నంలో లెమన్ పిండి ఇస్తాను. సరే సాంబార్ పొటాటో తిండి. ఇదిలో కారం వేసేసి వచ్చేస్తున్నా. మంతలోకి డెకరేట్ చేయండి.